ఈ నెలతోటి ఒడిచినట్టే ఇక లీడర్లను విలువకుంటేనే కథ సుఖాంతమైందనుకుంటే కాళేశ్వరం కథ మళ్ళా మొదటికొచ్చిందుల్లా కేసీఆర్ హరీష్ రావు ఈటల సార్లకు నోటీసులు పోయేటాళ్లకు గడబిడ గట్టిగా అయ్యేటట్టే కానొస్తున్నది. మంగళవారం పోయంటిస్తే బుధవారం మంటలు ఎట్లా బగ్గమంటున్నాయో చూసిరాపోండ్రి. కాళేశ్వరం కమిషన్ గడువును సర్కారోళ్ళు మళ్ళీ 2 నెలలు వెంచినరో లేదో మాజీ సీఎం కేసీఆర్ సారుకు, అప్పటి నీళ్ల శాఖ మంత్రి హరీష్ రావు సారుకు, గప్పుడు కారుపార్టీ పాలనల పైసల శాఖకు మంత్రిగా ఉన్న ఈటల సారుకు సప్ప నోటీసులు ఓనేపోయినాయి. మంగళవారం అచ్చే నెల 5 తారీఖున కేసీఆర్ ను, 6 తారీఖున హరీష్ రావును, 9 తారీఖున ఈటల సార్ను విచారణకు రమ్మని పిలిచింది కమిషన్. నోటీసులతోటి ఉలిక్కి పడ్డారనుకోరా అదుండ్రి లీడర్లందరూ. లెక్కకైతే కమిషన్ గడువు ఈ నెల 30 దాకానే ఉండే. టైం దగ్గర పడ్డది కాబట్టి నివేదిక ఇచ్చినట్టే అనుకున్నారు అందరిగా. కానీ 7 వరకు గడువు వెంచి పెద్ద లీడర్లకు నోటీసులు తోలేటాళ్లకు సీను సితారయ్యేటట్టే కానొస్తున్నది. మంగళవారం నోటీసులు అందుకునుడే ఆలస్యం. ఎర్రవెల్లిల కేసీఆర్ సార్ ఇంటికి పోయి మంతనాలేసిండు హరీష్ రావు సారు. 2 సార్లు ఏం మాట్లాడుకున్నారో ఏమో గాని కమిషన్ ఇచ్చిన నోటీసులను అన్నంలా ఎంటిక తీరంగానే తీసిపారేసిండు కేటీఆర్ సారు. ఇది కాంగ్రెస్ బీజేపీ కలిపి వండుతున్న వంటకం ఏదైతే ఉందో, కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే ఉందో ప్రజలకు వాస్తవాలు తెలుసు. అట్లాగే ప్రతి ఒక్క హామీని అమలు చేసేదాకా వదిలిపెట్టం. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ కూడా తప్పకుండా దూది పింజల్లాగా తేలిపోతాయనే మాట కూడా తప్పకుండా చెబుతూ ముమ్మాటికి న్యాయము ధర్మము గెలుస్తుంది. ముమ్మాటికి తెలంగాణకు మేలు చేసిన వాళ్ళని ఆ దేవుడు కాపాడతాడు. గదన్నట్టు సారు జర పద్ధతిగా 4 ముచ్చట్లని ముగించిండు గాని కారు పార్టీ కడమ లీడర్లైతే మైకుల ముంగట ఊసోని సీఎం రేవంత్ సార్ సర్కార్ను ఓ రేంజ్లా ఆడిపోసుకుంటున్నారు. కేసీఆర్ గారి మీద విషం జీవితంలో భాగంగానే కావాల్సుకొని ఈ నెల ఇచ్చేది. ఇక మీకు ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని విలువమని కమిషన్ రిపోర్ట్ ఇస్తాను మూమెంట్లో మళ్ళీ వీళ్ళ 3 పేరు రిపోర్ట్ ఇచ్చినంటే నీ రాజకీయ కక్ష కాదా? ఇందులో కాదా? నిన్నగాక మొన్న రిపోర్ట్ ఇచ్చేసిండ్రు, నోటీసులే రావు, ప్రెస్ రిలీజ్ చేసిండ్రు, నోటీసులు చేరకముందే సమాచారం చేరవేసేసిండ్రు. వీళ్ళందరికీ నోటీసులు పోతున్నాయని చెప్పేసి ఇది రాజకీయ కక్ష కాదా? ఇక ఈటల సార్ అయితే భయం నా బ్లడ్డులా లేదన్నట్టే డైలాగులు కొట్టిండు. విచారణ కోతే కేసీఆర్ సారు బండారం మొత్తం బయటెత్తడాట సారు. అటు కల్వకుంట్ల కవితక్క కూడా షెయిపార్టీ సర్కార్ను షెడుగుడు ఆడుకున్నది. గిట్లా కాళేశ్వరం కమిషన్ నోటీసులతోటి 3 పార్టీల నడుమ అగ్గి దుంకుతాంది తెలంగాణలో. ఇప్పుడు గిదంతా చూస్తంటే ఇంకా గట్టిగా నయ్యేటట్టే ఉన్నది లొల్లి. చూడాలే మరి రేపు మాపు ఏమైతుందో. ఇక చేతుకున్న ఏళ్ళన్న కలిసి ఉంటాయి గాని షే పార్టీలున్న లీడర్లు అయితే కలిసి ఉండరుల్లా. పేరుకే హస్తం, లీడర్లు కలిసి నడుచుడు అన్నది మాత్రం అవాస్తవం. హస్తం పార్టీ అంటేనే గంత, అంతా అస్తవ్యస్తమే. గందుకే అమాసకోసారి పున్నానికోపారి ఇంటి పోరుతోటి రచ్చ నడుతుంటది పార్టీలా. ఇప్పుడు గసొంటి పంచాదే ఓటి మళ్ళా మోపైందుల్లా. మరి అదేందో చూసిరాపోండ్రి. సిద్ధాంతాలకు వ్యతిరేకంగా రాద్ధాంతం చేసినోళ్లను బయటికి వెళ్ళగొట్టిర్రంటే దానికి అర్థం పరమార్థం ఉంటుంది. కానీ న్యాయం కోసం అన్యాయం మీద కొట్లాడినోళ్లను కూడా ఆగం పట్టిస్తున్నారు షెయి పార్టీలా. అట్లా చేసిందనే తెలంగాణ మహిళా కాంగ్రెస్ పెబ్బ సునీతారావు అక్కకు మహిళా కాంగ్రెస్ పార్టీ సెంటర్ పెబ్బ ఆల్కాలాంబ మేడం షోకాజ్ నోటీసులు పంపింది. అట్లిప్పుడు శానా దినాల తర్వాత గడబిడ గట్టిగా అవుతుంది షెయి పార్టీల మళ్ళా. పార్టీని పట్టుకొని ఉన్నోళ్ళకు కాదని ఎవలెవలకో పదవులు వంచి పెడుతుంటే చూసుకుంటుంటారా మరి? లే గందుకే మొన్న తెలంగాణ షెయి పార్టీ పెబ్బ మహేష్ కుమార్ సారు ఛాంబర్ ముంగట 10 మంది మహిళా లీడర్లతోటి కలిసి కూసోని లొల్లికి దిగింది సునీతక్క. మహేష్ కుమార్ సార్కు ఎన్ని మాటలు చెప్పినా అన్ని మాటల సీఎం రేవంత్ సార్ కాడికే ఒమ్మంటున్నాడట. ఇట్లా చూసుకుంటూ ఉంటే కాదని పార్టీ పెబ్బ మహేష్ కుమార్ను గట్టిగానే ఆర్చుకున్నది అక్క. గందుకే క్రమశిక్షణ తప్పిరని బుధవారం ఢిల్లీ నుంచి నోటీసులు రానే వచ్చినాయి. మహేష్ కుమార్ సార్ మీద సునీత మేడం మాటల్ని తప్పుపట్టిరు సెంటర్ కాంగ్రెస్ పెద్దలు. ఏదున్నా గుట్టుగా పార్టీ లోపట్నే అనుకోవాలన్నట. అట్లా కాదని రచ్చకెక్కుడు తప్పేనన్నట్టు నోటీసులు రాసిర్రట. అయినా సునీతక్క మొదలు మంచిగానే అడిగుంటది కదా, మరి గప్పుడేం చేసినట్టో ఏమో. ఇప్పటికైతే నోటీసుల మీద వివరణ ఇచ్చేందుకు 7 దినాల టైం ఇచ్చిర్రట. గాలోపట సునీత వివరణ ఇస్తే సరేనట, లేకుంటే పార్టీ లెక్క ప్రకారంగా చర్యలు తీసుకుంటదట. మరి అక్క దగ్గుతుందా లేకుంటే సస్పెన్షన్ దాకా చూస్తుందా ఏమో చూడాలి. గాని ఒక గిదనే కాదుల్లా, అటు జిల్లాలల్లో కూడా అప్పుడప్పుడు ఏదో గడబిడ జరుగుతూనే ఉన్నది. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సార్ను కాళేశ్వరం పుష్కరాలకు విలువకపోయేటాళ్లకు అక్కడ కూడా పెద్ద పంచాయతీ నడుస్తుంది. వంశీ సార్ కింది కార్యకర్తలు బుధవారం మంచిర్యాల ఐబీ చౌరస్తాల
అంబేద్కర్ విగ్రహానికి ఇనతి కాగితం ఇచ్చేందుకు చూస్తే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ సార్ కు కింది కార్యకర్తలు అడ్డం తిరిగిరు. పోలీసులు రంగంలోకి దిగితే గానీ లొల్లి జల్లారలేదు. మొత్తానికి షేయి పార్టీ ఇంటి పోరుకు అంతే లేకుండా పోతున్నది పోరి. రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కా అని సినిమాల డైలాగ్ చెప్పినట్టే మొత్తానికి రైతులకు ఇచ్చిన మాటను ఆలస్యంగా అయినా నిలబెట్టుకున్నాడుల్లా ఏపీ చిన్న సీఎం పవనాల్ సారు. ఇన్నొద్దులు పంట నష్టపోయి బాధపడుతున్న రైతులకు భరోసానిచ్చే కార్యం ముంగటేసుకొని అనుకున్నది సాధించిండు. మరి రైతులకు పవనాల్ సార్ ఇచ్చిన మాట ఏంది, ఏం సాధించిండు అనేది పురా కరుసుకోవాలే కదా. పాండి మరి గదేనుల్లా ఇన్నొద్దులు ఏపీ మన్యం జిల్లాలున్న ఊళ్ళ మీద పడి ఏనుగుల మందలు దాడి చేసినాయి కదా. అటు పంట పొలాలు నాశనం చేసుడే కాదు, ఆడాడ మనుషుల మీద కూడా దాడి చేసినాయి అనే ముచ్చట్లు బగ్గనే చూసినాం. ఇక అప్పటికెంచి ఆడున్న పబ్లిక్ అందరూ ఏనుగులు చేయబట్టి కంటి మీద కునుకు లేకుండా బతుకుతున్నామని ఎన్నో మలకల సర్కారోళ్లతోని మొరబెట్టుకున్నారు. ఇక ఎన్ని మలకల ఫారెస్ట్ ఆఫీసర్లు వాటిని అడవిలకు తరిమి కొట్టినా మళ్ళా గట్లనే ఊళ్ళ మీద పడి దాడులు చేసుడు, పంటలను ఆగం చేసుడు, గిదే కథ నడుస్తున్నది. ఎట్లనన్న చేసి గీ రైతుల బాధలకు చెక్ పెట్టాలని ఆలోచన చేసిండ్రు కూటమి సర్కారోళ్ళు. పంట నష్టం చేసే ఏనుగులకు చెక్ పెట్టేటందుకు రాష్ట్రానికి కుంకి ఏనుగులను తీసుకొస్తాం, రైతులకు శాశ్వత పరిష్కారం చూపెడతామని గప్పట్లనే పవనాల్ సార్ కూడా హామీ ఇచ్చిండు. ఇక అనుకున్నట్టే 6 కుంకి ఏనుగులను ఏపీకి తీసుకురావాలని కర్ణాటక సర్కారోళ్లతోని ఇదివరకే ఒప్పందం చేసుకున్నారు సర్కారోళ్ళు. ఇక ఇలా ఏనుగులను ఏపీకి పట్టుకొచ్చే ముచ్చట మీద బెంగళూరుకు పోయిన పవనాల్ సారు ఆడున్న సర్కారోళ్ల చేతుల మీదకెంచి ఒప్పంద పత్రాలు కూడా తీసుకున్నాడు. అంటే కేవలం మాకు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ప్రభుత్వం సిద్ధరామయ్య గారి ఉన్న వారి నాయకత్వంలో కర్ణాటక ప్రభుత్వం మీకు ఏనుగులు ఇవ్వడం కాదు, మాకు మీ హృదయాన్ని మీ హృదయ కవటాలను తెరిచారు. దానికి నా సంపూర్ణ కృతజ్ఞతలు. And sir, I promise you, sir, to the Honorable Chief Minister Siddaramaiah ji and to Honorable Ishwar Khandre ji, I promise you, I'll personally look into it time to time. I'll visit them. I'll make sure their health is good. I'll make sure they've been taken care well. And I will promise you that if anything goes wrong, you can make me liable for that. కుంకి ఏనుగులను అప్పగించినందుకు కర్ణాటక సర్కారోళ్లకు ధన్యవాదాలు. గట్లనే కుంకి ఏనుగుల ఆరోగ్యం గురించి మీరు ఎసొంటి బాధపడాల్సిన పనిలేదు. వాటి కోసం ప్రత్యేకంగా సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తాం. ఏనుగుల మంచి చెడ్డలు చూసుకునే బాధ్యత నాదని చెప్పి వాళ్లకు హామీ ఇచ్చిండు పవనాల్ సారు. ఇక కోతులకు గదా కొండెంగల్ను తీసుకొచ్చి చెక్ పెట్టినట్టు కుంకి ఏనుగులను తీసుకొచ్చి మొత్తానికి ఊళ్ళ మీద పడి ఆగం చేసే ఏనుగులకు చెక్ పెట్టిండ్రు సర్కారోళ్ళు. ఇక రైతుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి కుంకి ఏనుగులను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు పవనాల్ సార్ చేసిన పనిని తారీఫ్ చేస్తున్నారు అందరూ. ఈ వార్త అయిపోయింది, ఈ వార్త కూడా చదివేసిన. పబ్లిక్ ఇంకొక 2-3 వార్తలు మిగులున్నాయి, వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా ముసలిమోతవారు ఏం చేస్తున్నాడో పిలుద్దాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? వార్తల మీద వార్తలు, ఎన్ని వార్తలు వచ్చినా ఏం లాభం? మరి రైతుల బతుకు ఎప్పటి చిప్ప ఏనుగులు అన్నట్టే ఉండబట్టే. ఏ రాజ్యం మారితేంది, ఏ రాజు మారితేంది, మరి రైతుల బతుకు మారినప్పుడు రాజు ఎందుకు, ఆ రాజ్యం ఎందుకు? మా బతుకు సల్లగుండా. అయ్యో ఏమైంది తాత? గసేన్లో కూసుండి గట్ల రంది పడుతున్నా? ఏమైంది ఏమున్నదే, ఈ వచ్చిరాని వానలు దంచుడు దంచితే తెంపి కుప్ప పోసిన కంకుల కుప్పలు మొత్తం నాని ముద్దయినాయి. కోత కోసి కుప్ప పోసిన వరి వరదకు మొత్తం కొట్టుకొనే పోతానాయి. ఇక ఏమని చెప్పాలి, చూస్తుంటే కానత్తలేవా మా కట్టాలు మా రయాలు ఏందో. అవునే, చాలా దిక్కుల రైతులు మస్తు అవస్థ పడుతున్నారు. ఎవ్వరిని మందలించినా గానీ కంటి నిండా నీళ్లు తీస్తున్నారు. కండ నీళ్లు తీసుకున్నాడు తప్ప మా రైతులకు ఏం మిగిలింది చెప్పు? పుట్టెడు అప్పులు చేసి పచ్చడి అన్నం కోసం ఈ పంట పండితే వరదలకు గీ తీరుగా కొట్టుకోబోవచ్చు, వానలకు గిట్లా ఆగం కావచ్చు. ఎవరికి చెప్పుకోము, ఏం కాము ఇక మేము. అవునే, రాష్ట్రంలో చాలా దిక్కుల వడ్లకు మ్యాచర్ అత్తలేదన్న వంకతోని కొనకుంట నిర్లక్ష్యం చేస్తున్నారట. రైతులు కళ్ళాల మీద కప్పుకునే తందుకు పరదలు లేక గీ వర్షాలకు అవి తడిసి ముద్దవుతున్నాయి. ఇంకా కొన్ని దిక్కులనైతే వడ్లు మొలకెత్తినాయని బాధపడుతున్నారే చాలా మంది రైతులు. కొనే చోడు దిక్కు లేకపోతే మొలకెత్తకపోతే ఏమైతుంది? అవి అట్లున్నది మన సర్కారు ఏలుబడి. ఇది రైతుల సర్కారు, ఇది ప్రజల సర్కారు. రైతుకు కాలుకు మచ్చి అంటకుంటూ చూసుకుంటాము అని ఓట్లకు ముంగట పెద్ద పెద్ద మాటలు మాట్లాడే లీడర్లు. ఇక మాకు గిసొంటి కట్టం వచ్చింది అని అంటే ఇటు మొక్కన వచ్చి చూసిన మానవుడే లేకపోయా. ఇక ఏం చేయాలి చెప్పు? ఏమో, మొలకెత్తిన వడ్లనైనా సర్కారు కొంటదని మాట ఇచ్చింది కదా అప్పట్లో మంత్రి సీతక్క, అన్నట్టే కొంటారు కావచ్చు. నువ్వేం నారాజు కాకే తాత. ఎప్పుడు
ఆ మొలకెత్తిన వడ్లు గంటలు పోసినాక కొంటరాటనా? ఏ నాయకుడైనా ఏ సర్కారైనా శాతనయ్యే మాటలే మాట్లాడాలి. బోనసు బోనసు అని ఒత్తుకునిరి. వానకాలంలో పండిన వడ్లకు ఇంతవరకు ఆ బోనస్ కొంతమంది రైతులకు దిక్కులేదు, దశ లేదు. కనీసం ఈ యాసంగి వడ్లన్న కొంటారా అంటే అది కూడా ఇప్పటి వరకు అతి లేదు, గతి లేదు. మరి ఎప్పుడు కొంటారో ఏమో. మరి ఉన్న వడ్లు పోయి ఆ సముద్రంలో కలిసినాక కొంటారు కావచ్చు. ఇక రైతులు ఏం బాగుపడతారు? మా గోసలమ్మ నువ్వాడ ఏమోనే మరి సర్కారైన ముందస్తుగా ఎందుకు ఆలోచనలు ఎత్తలేదో ఏమోనే. మస్తు మంది రైతులైతే రోడ్ల మీద వడ్లెండ పోసుకొని కొనేటోళ్ళ కోసం అయితే పిట్టకు పెట్టినట్టు చూస్తున్నారట. అసలు ఈ సర్కారు ఎవరాన్ని చూసి వచ్చిరాని కాలాన్ని చూస్తేనైతే అసలు ఏ పంట వేయాలి ఏంది అనేది అసలు తోతనే లేదు పిల్లంచడం. మిరప తోట పెడదామని అంటే పెట్టే పెట్టుబడి కూడా దిక్కు దశ లేకుండా పండుతుంది. అది మక్క సేన్లు అన్న వేద్దాము అని అంటే ఈ మక్కలు ఏడు కొంటరా కొనరా ఎంత కొంటరా అనేది కూడా క్లారిటీ లేదు. ఇక వరి పంట వేద్దాము అని అంటే ఏ పంట వేయాలి ఏ రకం పంట వేయాలని చెప్పే నాదుడే లేదు. అసలు మా రైతులు దిక్కు దిశ లేకుండా అయిపోతుంది మా బతుకు. ఏం చేయాలి? ఇక ఏ పంటలు వేయాలి? ఎంత బాగుపడతాం మేము? అరే నీ అవ్వ గంత అధైర్య పడితే ఎట్లనే? ఈ ఏడు కాకుంటే వచ్చేడు వండదా అనే పంట? దోసే ఆ మాట మాట్లాడక నాకు ఎక్కడో మండుతాంది. మరి ప్రతి ఏడు గట్టనే అనుకుంటా పంటలు ఏతనే ఉన్నాం. అప్పుల కుప్ప పెరుగుతుంది తప్ప ₹1 లాభం లేకపోయా. ఇక ఏమిటిక మీ పంటలేసి ఈ పంటలు చల్లకుండా అట్లాని గా వ్యవసాయాన్ని నిడిచిపెట్టి ఏం చేయగలుగుతారే మీరైనా? లాభం వచ్చినా రాకున్నా వ్యవసాయం చేసుడైతే తప్పదు కదా. అవును, నువ్వు అన్నట్టు సత్తమని తెలిసి కూడా సైనికుడు బార్డర్లో ఎట్లయితే కాపలు ఉంటాడో నట్టం వస్తుందని తెలిసి కూడా మా రైతులు ఈ వ్యవసాయాన్ని అయితే ఇడిచిపెట్టారు. ఈ వ్యవసాయం చల్లకుండా బస్ స్టాండ్లో పుట్నాలు అమ్ముకునేటోడు అన్న 3 పూటల సంతృప్తిగా తిని మంచిగా కడుపు నిండా నిద్రపోతాడు. కానీ ఆ భువను వండిచ్చే మా రైతులు అయితే ఒక్క పూట కూడా సంతృప్తిగా తిని పండుకున్న రోజు అయితే లేదా. ఏంది మా బతుకు? ఏం చేస్తావే మరి? నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుల మందులు, అకాల వర్షాలు, అడ్డమైన చీడలు, దళారుల దోచుడు, దండిగా వండని పంటలు. ఇక గిన్ని కట్టాల నడుమ రైతు బాగుపడు కట్టమే. మరి ఇన్ని కట్టాల నడుమ సర్కార్ అన్న సాయం చేస్తుందా అంటే ఏది? పంట సాయం కింద ఇస్తామనే ఆ రైతు భరోసా ఇంతవరకు పచ్చకే లేకపోయా. ఈ పండిన పంటనన్న యాళ్ళకు కొంటదా అని అంటే అది కూడా దిక్కు దేశ లేకుంటేనే అయిపోయా. ఇక మా రైతులు దేని మీద ఆశ పెట్టుకోవాలి? ఎత్తాని బతకాలి. మొన్ననే కాదే సర్కారు మందు మీద రేట్లు పెంచింది. గా లాభాలు వచ్చినాక రైతులకు రైతు భరోసా ఎత్తది కావచ్చు. జరాగరాదు. ఆ పైసలు మా రైతులకైతే మరి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను ఎత్త చేస్తాడే సీఎం సారు. అయ్య రాములు గారు, నువ్వు అటు తిప్పి ఇటు తిప్పి కొస్సాకరికి ముచ్చట్ను ఎటో తీసుకుపోతావు గానీ నీ పంట సంగతి ఏందో నువ్వు చూసుకోపో. నీకు జర పుణ్యం ఉంటది. సరే సరే కానీ కడమ వార్తలు నువ్వు చదువుకోరా. ఓ లచ్చులే, అరే గమ్మ వడ్ల కుప్పకెళ్ళి చూసినావారా? ఈ వానకుండా వడ్ల మీద ఉన్న పరద కొట్టుకపోయింది. అవునా చూసినావా? అరే నేను కూడా వస్తాను. ఆగాగు. చూసిండ్రు కదా పబ్లిక్. నిన్న ఇయ్యాల కురుస్తున్న అకాల వర్షాలకు రైతులు 6 గాలం పండించి కుప్ప పోసుకున్న వరి ధాన్యం అంతా తడిసి ముద్దయినాయి. మరి ఇప్పటికైనా సర్కారు దయదలిచి మా ధాన్యాన్ని కొని మమ్మల్ని ఆదుకోవాలని చాలా మంది రైతులు మొర పెట్టుకుంటున్నారు. ఇక చూడాలే మరి సర్కారు రైతులను ఎట్లా ఆదుకుంటుందో. ఇది కర్ణాటక మేడం. ಇಂಡಿಯಾ ಅದು ಈ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಕನ್ನಡ ಮೈನ್ ಫಸ್ಟ್. ಕನ್ನಡ ಫಸ್ಟ್ ಮೇಡಮ್, ಕನ್ನಡ ಫಸ್ಟ್. ಈಗ ನೀವೇನ್ ಮಾತಾಡ್ತಾ ಇರೋ ತುಂಬಾ ಒಳ್ಳೇದು. మాట్లాడోదే ఇల్వా? మాతృభాష అంటే ఎవ్వలకు పాయిరం ఉండదు చెప్పుండ్రి. ఎవల భాషను వాళ్ళు కన్న తల్లి లెక్కనే ప్రేమిస్తుంటారు. కానీ కర్ణాటకలో ఉన్న గీమనైతే కన్నడల మాట్లాడనని చెప్పి ఎట్లా లొల్లి పెట్టుకున్నదో చూడుండ్రి. ಯಾಕೆ ಮಾತಾಡೋದಿಲ್ಲ? ಯಾಕೆ ಹಿಂದಿ ಮಾತಾಡ್ಬೇಕು? ಕನ್ನಡ ಮಾತಾಡ್ಬೇಕಲ್ಲ ಮೇಡಮ್. ಕನ್ನಡ ಮೇಡಮ್. ಮೇಡಮ್ ಇದು ಕರ್ನಾಟಕ, ఇది కర్ణాటక. ఇన్నరు కదా గిళ్ళ ముచ్చట్ను. అనేకల్ సూర్యనగర్లున్న SBI బ్యాంకుల మేనేజర్ కొలువు ఎత్తున్నదట గీమే. అయితే కర్ణాటకలు ఉన్నప్పుడు కన్నడ భాష మాట్లాడాలి, కానీ మీరెందుకు హిందీ మాట్లాడుతున్నారని అడిగిండట బ్యాంకుకు పోయిన ఒక కస్టమరు. నీది కర్ణాటక అయితే నాది ఇండియా, నేను ఇట్లనే మాట్లాడతా, కావాలంటే నువ్వే హిందీలో మాట్లాడు, నేనైతే కన్నడలా అస్సలే మాట్లాడనని చెప్పి లొల్లి పెట్టుకున్నది. ఏ రాష్ట్రంలో పనిచేస్తే వాళ్ళ భాష మాట్లాడాలని రూల్ కూడా ఉన్నది, మీకు తెలియదా? మీరెందుకు వేరే భాషలో మాట్లాడుతున్నారని ఎన్ని మలకల మొత్తుకున్నా ఈనలేదట. మరి మేడానికి కన్నడ భాష అంటే ఎందుకంత కోపమో ఏందో తెలియదు గాని నేను అసలే కన్నడ మాట్లాడనని చెప్పి ఆడికెంచిపోయింది. ఇక ఇదంతా ఆడున్నోళ్ళెవలో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టే వరకు మస్తుగా వైరల్ అయింది. కన్నడ భాషను అవమానించినందుకు గీమె మీద యాక్షన్ తీసుకోవాలని బగ్గనే డిమాండ్ చేసిండ్రట ఆడున్న పబ్లిక్. ఈ ఎంబటే గీ ముచ్చట మీద బ్యాంక్ ఆఫీసర్లు గీమెతోని క్షమాపణలు ఎప్పించి వేరే జాగలకు ట్రాన్స్ఫర్ చేసిండ్రట.
ఇగి ముచ్చట మీద అటు సీఎం సిద్ధరామయ్య సారు కూడా బగ్గనే గరమైండు. గిసొంటి ముచ్చట్లు మళ్ళా జరగకుండా చూడాలని కేంద్ర ఆర్థిక శాఖను కోరిండు. కొరివితోని తలగొక్కునుడంటే గిదేనుల్లా. ఏదో సోకులకు పోయి ఆడున్న భాషల మాట్లాడకపోవడే కాకుండా కస్టమర్ తోని రుబాబుగా మాట్లాడినందుకు అటు పెద్ద ఆఫీసర్లతోని తిట్లు, ఇటు మీదికెంచి కస్టమర్లకు క్షమాపణలు చెప్పాల్సొచ్చే. గట్లుంటది మరి కొందరి తరీకా. మనుషులు కదా మిమిక్రీ చేసినట్టే కొన్ని పచ్చులు కూడా చేస్తున్నాయనే ముచ్చట్లేన్నాం కదా. ఇక అట్లనే గేడున్న పక్షులు కూడా చూడుండ్రి పిల్లిలెక్క ఎట్లా మ్యావ్ మ్యావ్ అంటున్నాయో. ఇన్నర్ కదా అచ్చం పిల్లిలెక్క ఎట్లా ఒర్లుతున్నాయో. అయితే టర్కీలున్న ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళు పిల్లుల తిండి కోసం ఆడాడ ఈ మిషన్లు ఏర్పాటు చేసిరట. ఇగేవన్నా రోడ్ల మీద తిరిగే పిల్లులు వచ్చి మిషన్ కాడ మియావ్ అన్నదంటే చాలు కింద డబ్బాల ఆహారం పడుతుందట. అయితే గిట్లా శాన మలకల పిల్లులొచ్చి ఒర్లుడు కింద పడ్డ ఆహారాన్ని తినిపోడు చూసినాయట గీ పచ్చులు. ఇక అప్పటికేంచి గివి సుతం గట్లనే ఒర్లుడు షురూ చేసినాయట. ఇక మిషన్ల కాడికొచ్చి పిల్లులు లెక్కనే ఒర్లుడు చూసి ఆడున్నోళ్ళందరూ మస్తు పర్షాన అయ్యారట. కూటి కోసం కోటి విద్యలంటే గిదేనేమో. మొత్తానికి పిల్లుల్ని చూసి తిండి దొరికే ఉపాయం మంచిగానే ఆలోచన చేసుకున్నాయని పచ్చుల తెలివిని తారీఫ్ చేస్తున్నారు చాలా మంది ఈ వీడియో చూసినోళ్ళు. పబ్లిక్ తెచ్చిన కాడికి ముచ్చట్లన్నీ చెప్పేసిన. ఎట్లున్నాయి? మస్తు మస్తుగా ఉన్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండు హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా. టాటా, నమస్తే.